హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి రూమ్ డెకార్ చాలా డల్గా చూడగానే లేజినెస్ వచ్చే టైప్ ఉంది. సో దీనికి ఇది మార్చాలి, ఎందుకంటే నేను దీనికి ఫర్ ఉండాలి, లైక్ సాఫ్ట్ ఉంటుంది అని చెప్పి క్లాత్ ఏది ఉంటే అది వేసేసా, బట్ ఇట్ డజంట్ రియలీ మ్యాచ్. ఇంకా ఇది కాకుండా ఈ వాల్ ఏదైతే ఉందో ఇక్కడ అన్ని లైక్ ఫోటోస్ జిగ్జాగ్గా పెట్టేసి అనుకుంటున్నా ఈ వాల్ని అలా చేద్దామని. ఎందుకంటే లైక్ సమ్టైమ్స్ ఇంట్లో గుర్తొచ్చినప్పుడు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఫొటోస్ చూసుకుంటే లైక్ మెమరీస్ అలా ఫ్లాష్ అప్ అవుతూ ఉంటాయి. కాబట్టి పిచ్ పిచ్ థాట్స్ రాకుండా అలా ఈ వాల్ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ విండో ఇంకా అదేం డిసైడ్ అవ్వలే. అండ్ ఈ మిర్రర్ వచ్చేసి నేను దీనికి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్డర్ చేశా, దాంతో దీన్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ అది ఎలా చేయాలనేది నేను ఇంకా అనుకోలేదు, చూద్దాం ఎలా అవుతుందో. అండ్ నేను ఈ వాల్ కూడా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే జస్ట్ ఇలా ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే ఈ వాల్ కనిపిస్తుంది. అండ్ ఇంటికి రాగానే బ్యాగ్ తీసేసి ఇంకా పండుకోవడం తప్పితే ఏం చేస్తాను నేను. సో ఇది చూస్తే కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చే టైప్ నేను ఇక్కడ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ప్యాటర్న్ వచ్చేసి ఇలా అనుకున్నా, ఇక్కడ డ్రీమ్ వచ్చేసి మిగతా అవన్నీ స్లోగన్స్ వస్తాయని. సో స్లోగన్స్ ఏవైతున్నాయో నేను ఆల్రెడీ రాసుకున్నా, బట్ చూద్దాం ఇది ఎలా అవుతుందో. అండ్ ఫస్ట్ వీటిని ప్రింట్అవుట్స్ తీసుకురావాలి. సో లెట్స్ గో. సో బేసిక్గా ఇట్లా స్టేషనరీని ఆఫీస్ వర్క్స్ అంటారు. సో నా ఫ్రెండ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ట్రైన్, మళ్ళీ ఇంకొక అరగంట వచ్చాడు. అదే ఇండియాలో అంటే హాయిగా బైక్ లేకుండా నడుకతో ఒక 10 minutesలో స్టేషనరీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ అరగంట వెళ్ళినా ఇక్కడ ఏం రాదు. సో ఐ మిస్ దట్ కన్వీనియన్స్. నేను గ్రీన్ అండ్ వైట్ థీమ్ అనుకున్నాను దీనికి. సో దాంతో ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ టాస్క్ కంప్లీటెడ్. సో దీని తర్వాత నేను అది డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఫొటోస్ కట్ చేయాలి దానికి ముందు. సో వీటిని నేను పోర్ట్రేట్స్ తీయలే, ఎందుకంటే ఫ్రేమ్స్ అతికిస్తే అవి లైక్ బరువు ఎక్కువైనప్పుడు అవి పడిపోతాయి. సో పేపర్ వుడ్ బి బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ మూలలే కాదు ప్లాస్టర్ కూడా పెట్టలేము, ఎందుకంటే మూడు వస్తుంది కాబట్టి. సో దీంతో అనుకుంటున్నా. సో సిజర్స్ ఇంకా ప్లాస్టర్స్ ఇస్తాను. నైస్. బాగుంది. సో మూవ్ టు ది నెక్స్ట్ వన్. సో వాల్ డెకరేట్ చేయడం అయిపోయింది, ఇప్పుడు డెకరేట్ చేద్దాం.
సో వాల్ మీద ప్లేస్ చేస్తే కన్నా ముందే నేను ఒకసారి ఫ్లోర్ మీద పెట్టుకొని చూసాను లైక్ ఎట్లా వస్తుంది అని చెప్పి. బట్ నేను మళ్ళీ ప్రింట్అవుట్స్కి వెళ్ళే బాధ అయితే లేదు, నేను అనుకున్నట్టు వచ్చింది. సో లెట్స్ గో. ఇవి ఇప్పుడు వాల్ మీద పేస్ట్ చేద్దాం. సో నేను ముందుగా డ్రీమ్దే పెట్టుకుంటాను. సో ఇది సెంటర్లో ఉందనుకో మిగతా అన్నీ సెట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ మూలలు కొట్టద్దేమన్నమాట. కొడితే ఏం లేదు, సింపుల్గా $2000 వాళ్ళ హౌస్ హోల్డ్కి ఇచ్చేసేయాలన్నమాట వెళ్ళేటప్పుడు. దాని బదులు కొట్టకపోవడమే చాలా బెటర్. సో అదే ఫ్రేమ్ అయితే ప్లాస్టర్ కాగదు కాబట్టి ఇలా పేపర్ అనమాట. అది కాకుండా ఈ వాల్స్కి ఈవెన్ ప్యాచెస్ పోయినా కానీ వాళ్ళు ఊరుకోరు, దానికి కూడా వాళ్ళు లైక్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఇల్లు కాల్ చేసేటప్పుడు. వాల్స్ మిర్రర్ అయితే డెకరేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు వస్తే వ్యాక్యూమ్ కొట్టాలి. సో అది వ్యాక్యూమ్ చేస్తే కిందంతా నీట్ అయిపోతుంది. ఇంకా డన్. సో మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను ఫైనల్ లుక్ చూపిస్తా. ఫైనలీ రూమ్ డెకార్ అయితే అయిపోయింది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.